హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మనకి వీక్ ఎండ్ అయిపోయింది. సో మనకి మార్కెట్ ఈ రోజు చూస్తే మాత్రం మార్నింగ్ ఒక స్వల్ప లాభాలు ఓపెన్ అవడం గమనించాం. బోత్ ది ఇండిసెస్ నిఫ్టీ ఒక 42 పాయింట్స్ గ్యాప్ అప్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక 32 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో అక్కడ నుండి మార్కెట్ చూస్తే మాత్రం స్వల్ప నష్టాల్లో కూడా వెళ్ళడం చూసాం. సో మనం గతంలో అనుకున్న గ్యాప్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో ఫస్ట్ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అయింది. 17th and 21st రోజు వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో సో అది ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవచ్చు బోత్ ది ఇండిసెస్. సో ఈ వారం చూస్తే మాత్రం మనకి నిఫ్టీ 1.08% ర్యాలీ రావడం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది కాబట్టి ఈ వీక్ మనకి అరౌండ్ 1.1% ర్యాలీతో క్లోజ్ అవడం మనం విశేషం ఈ వీక్ లో. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ డ్రాగ్ అయింది లోయర్ సైడ్ కి. సో గతంలో వచ్చిన గ్యాప్స్ ఏవైతే అది ఫుల్ఫిల్ చేసి చెప్పుకోవచ్చు. బట్ లీడింగ్ చేసిన సెక్టర్ చూస్తే మాత్రం మనకి టెక్నాలజీ ఒకటి కాపాడిందని చెప్పొచ్చు. సో అందులో మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకున్న సెక్టర్ చూసుకుంటే మాత్రం ఇమీడియట్ గా ఫైనాన్షియల్ అండ్ ఆటో స్పేస్ డ్రాగ్ చేసింది డౌన్ సైడ్. సో లైక్ ఫైనాన్షియల్స్ లో ఎస్బీఐ కార్డ్స్ గానీ, పిఎఫ్సి, ఆర్ఈసి, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో చూసాం ఈ రోజు. సో దాంతో నిఫ్టీ కూడా కింద డౌన్ సైడ్ లో మనకి క్లోజ్ అవడం మనం గమనించాం అరౌండ్ ఒక 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో. అలాగే మనకి ఆటో స్పేస్ లో చూస్తే మాత్రం ఎక్సైడ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ లో కూడా నష్టాల్లో చూసాం. సో టాప్ గెయినర్ గా నిలిచిన స్టాక్ సెక్టర్ చూసుకుంటే మాత్రం ఐటీ. సో అందులో ఎంఫసిస్, పర్సిస్టెన్స్ మొన్న రిజల్ట్స్ వచ్చినాయి. దాని తర్వాత కొద్దిగా ఢీలా పడింది. బట్ మనకి ఈ రోజు మంచి కంబ్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అరౌండ్ ఒక 3% ర్యాలీ అనేది పర్సిస్టెన్స్ లో చూసాము. కోఫోర్జ్ లాంటి స్టాక్స్ లో కూడా, టీసీఎస్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో కూడా లాభాలు ట్రేడ్ అవడం గమనించాం. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్ కి సో ఈ రోజు మాత్రం మార్కెట్ నిఫ్టీ చూస్తే మాత్రం ఒక 254 పాయింట్స్ తో 24,000 లెవెల్ దగ్గర క్లోజ్ అవడం మనం గమనించాం. సో కమింగ్ డేస్ లో సపోర్ట్ చూసుకుంటే మాత్రం 23,847. సో ఈ రోజు లో వచ్చిన లో ఏదైతే ఉందో అది ఒక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే లోయర్ లెవెల్లో ఏదైతే ఉందో సెకండ్ సపోర్ట్ 23,736. సో 26th మార్చ్ వచ్చిన లో. సో అదొక సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. సో గతంలో కూడా మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనకు డోజీ క్యాండిల్, హ్యాంగింగ్ బ్యాండ్, సో హాల్ట్ సిగ్నల్స్ వస్తున్నాయని చెప్పి మనం ఇండికేషన్ చేశాం. బట్ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఒక డెఫినెట్ గా బయింగ్ ఆపన్ తీసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్ ఉంటుందని సో ఎగ్జాక్ట్ గా అదే ఎగ్జిబిట్ చేసిందని చెప్పుకోవచ్చు బోత్ ది ఇండిసెస్ ఈ రోజు. సో కమింగ్ డేస్ లో మళ్ళీ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 24,242 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 20 వచ్చిన హై అది. సో దాన్ని అధిగమిస్తే మనకి ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో 24,359. సో వెనస్డే వచ్చిన హై. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. సో రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 23,847 నుంచి 23,359 రేంజ్ లో కదలాడే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం ఈ రోజుకి టాప్ గెయినర్స్ లో ఎస్బీఐ లైఫ్, రిలయన్స్ టెక్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాలు ట్రేడ్ మనం గమనించాం. అలాగే నష్టాలు చూసుకుంటే మాత్రం అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, ట్రెంట్, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాలు చూసాం. బికాస్ ఆఫ్ మనకి ఫార్మా స్పేస్ లో కూడా కొద్దిగా డీలా పడిందని చెప్పుకోవచ్చు. లైక్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత లారస్ ల్యాబ్ కూడా మనకి డ్రాగ్ అవడం చూసాం ఈ రోజు. బట్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో అండ్ 200 DMA దాన్ని ఇంకా బ్రేక్ డౌన్ చేయలేదని చెప్పి నా విశేషం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఈ వారం మనకి ఒక 1.5% ర్యాలీ రావడం చూసాం. సో మనకి ఆల్ టైమ్ హైక్ బ్రేక్ చేసింది కాబట్టి జోష్ లో ఉంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. 17th and 21st రోజు వచ్చిన గ్యాప్ ఏది ఉందో అది ఫుల్ఫిల్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు చూస్తే మాత్రం 54,176 లో. సో అదొక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో డౌన్ సైడ్ లో 53,084. సో 17th ఏప్రిల్ వచ్చిన హై లో ఏదైతే ఉందో సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం కమింగ్ సెక్షన్ లో కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం 55,550 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాన్ని అధిగమిస్తే మనకు ప్రీవియస్ ఆల్ టైమ్ ఏదైతే ఉందో 56,098. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. మేబీ డౌన్ సైడ్ లో కూడా గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే అపార్ట్ ఆఫ్ దట్ అదర్వైజ్ మార్కెట్స్ మాత్రం బై అండ్ డూ స్ట్రాటజీలో ఉంది. లోయర్ లెవెల్స్ లో బయింగ్ తీసుకోవాలి అండ్ హైయర్ లెవెల్ లో మనం ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ సైన్ చెప్పుకోవాలి. సో రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 54,176 నుండి 55,550. సో ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తా ఉంది. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం ఇవాటికి టాప్ గెయినర్స్ లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో క్లోజ్ అవడానికి గమనించాం. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం కోటక్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎస్బీఐ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనించాం. ఓవరాల్ గా సెక్టార్స్ చూసుకుంటే మాత్రం మనకి ఐటీ మినహా మనకి ప్రతి సెక్టార్ 2 to 3% డ్రాగ్ అని చెప్పుకోవచ్చు డౌన్ సైడ్. లైక్ మీడియా చూసుకుంటే మాత్రం నెట్వర్క్ 18, టీవీ 18,
నెట్వర్క్ 18, జీ, హాత్వే, డిష్ టీవీ, ఐనాక్స్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. అలాగే పిఎస్యూస్, టెలికాం సెక్టర్, పవర్ అండ్ గ్యాస్, రియాలిటీ సెక్టర్ లో కూడా 2 to 3% మనం డ్రాగ్ అవడం చూసాం. పిఎస్ లో చూసుకుంటే మాత్రం ఇండియా బ్యాంక్, మహా బ్యాంక్ లాంటి స్టాక్స్ లోనే లాభాల్లో ట్రేడ్ అయినాయి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం పిఎన్బి, ఐఓబి, సెంట్రల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో గురవడం మనం గమనించాం. ఆయిల్ అండ్ గ్యాస్ లో స్పేస్ లో చూసుకుంటే మాత్రం జిఎస్పిఎల్ అండ్ రిలయన్స్ లాంటి స్టాక్స్ లోనే మనకి లాభాల్లో ట్రేడ్ అయినాయి. అపార్ట్ ఆఫ్ దట్ నష్టాల్లో చూసుకుంటే మాత్రం అదాని టోటల్ గ్యాస్, ఐజీఎల్, ఐఓసి, ఎంజీఎల్, గేల్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం లాభాల్లో ఒక్క స్టాక్ కూడా లేదు. సో మనకి గతంలో కూడా ఈ సెక్టర్ మనకి కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతుంది. లైక్ ఈ రోజు కూడా మనకి వీక్ గా ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. లైక్ అనంతరాజ్ లో, ఒబి రియాలిటీ, శోభ, డిఎల్ఎఫ్, రైమండ్స్ లాంటి స్టాక్స్ లో కూడా మనకి ఈరోజు నష్టాల్లో క్లోజ్ అవ్వడం మనం గమనించాం. సో మనకి లైఫ్ ఇన్సూరెన్స్ లో స్టాక్స్ లో చూసుకుంటే మాత్రం ఎస్బీఐ లైఫ్ సో ఈ రోజు అరౌండ్ 5% ర్యాలీ రావడం చూసాం. సో మార్నింగ్ 1723 నుంచి 1762 దాకా మనకి స్టాక్ పెరగడం మనం గమనించాం. సో ఎవ్రీడే ఈ స్టాక్ లో వాల్యూమ్ చూసుకుంటే మాత్రం 5 to 11 lakhs మధ్యలో వాల్యూమ్ అయ్యే స్టాక్ ఈ రోజు అరౌండ్ 87 lakhs వాల్యూమ్ అయింది. హ్యూజ్ వాల్యూమ్ తో ఈ రోజు ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో దాన్ని అధిగమించడం ఈ రోజు ట్రై చేసాం. సో 1584 అనేది ప్రీవియస్ స్వింగ్ హై, దాన్ని బ్రేక్ చేసి అక్కడ నుంచి అరౌండ్ 1762 దాకా రావడం చూస్తున్నాం. సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ఏదైనా డిప్ వస్తే మాత్రం 1566 20 DMA బార్ వాల్యూ. సో గతంలో స్వింగ్ హైని ఏదైనా బ్రేక్ చేసిందో 1584. సో దాన్ని అధిగమిస్తేనే, దానికి ఆ దరిదాపులు వస్తేనే ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఎస్బీఐ లైఫ్ లో. సో డెఫినెట్ గా ఈ స్టాక్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మేబీ హైయర్ లెవెల్ లో ఏదైతే 1800 లెవెల్ ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం అక్కడ నుంచి 2 to 5% ర్యాలీ అనేది కమింగ్ సెషన్ లో వచ్చే ఆస్కారం మనకి కనిపిస్తా ఉంది. సో బోత్ ఇండిసెస్ చూస్తే మాత్రం మనకి నిఫ్టీ ఎక్కడి నుంచి అయితే పెరిగిందో 23,860. సో అక్కడ నుండి స్టీవ్ గా ర్యాలీ రావడం మనం గమనించాం. సో అక్కడ నుంచి ఈ రోజు కూడా మనకి ఆల్మోస్ట్ ఆ ఫస్ట్ గ్యాప్ ఫిల్ చేసి ఆ లెవెల్ దగ్గర మనకి హాల్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. మేబీ 23,850 బ్రేక్ డౌన్ అవుతే మాత్రం ఫర్దర్ గా ఫాల్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి హైయర్ సైడ్ చూస్తే మాత్రం ఏదైతే ప్రీవియస్ హై ఉందో 24,400, సో దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి కమింగ్ వీక్ లో కొద్దిగా కాషియస్ గా ఉండాలి. బట్ కమింగ్ వీక్ లో కూడా ట్రంక్ అండ్ వీక్ కాబట్టి 4 ట్రేడింగ్ సెక్షన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండి డెఫినెట్ గా స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. హ్యాపీ వీకెండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్.